స్నేహితుడైన సింహం మరియు తెలివైన నక్క. ఒకట్రోజు ఒక పెద్ద అడవిలో సింహం, నక్క, ఎలుక, కాకి అనే నలుగురు జంతువులు ఉండేవి. వీరందరూ మంచి స్నేహితులు. ఒకరోజు సింహం తన స్నేహితులతో కలిసి ఆహారం కోసం వెళ్ళింది. అయితే సింహం తన బలంతో ఒక పెద్ద జింకను పడగొట్టింది. కాని జింకను ఎలా పంచుకోవాలో ఎవరికీ తెలియక నలుగురూ విడిపోవడం సరైనది కాదని భావించారు. అప్పుడు తెలివైన నక్క నిదానంగా ముందుకు వచ్చి సింహానికి ఇలా చెప్పింది: ప్రభూ, ఈ జింకను వారందరమూ సమానంగా పంచుకుందాం. అందుకు మీకు అంగీకారమా? సింహం మొదట అనుమానంగా ఉన్నప్పటికీ నక్క చెప్పిన ప్రకారం జింకను పంచడం మొదలుపెట్టింది. అయితే సింహం చివరికి అందరినీ చూసి అరిసింది: ఈ జింకలో బలమైన భాగం నా ఆహారం, మిగతా భాగాలు మీరు తీసుకోవచ్చు. సింహం కేవలం ఒక భాగాన్ని తీసుకోకుండా మొత్తం జింకనే తినేయడం మొదలుపెట్టింది. నక్క తన తెలివిని ఉపయోగించి సింహాన్ని ప్రశాంతంగా నిలిపివేసింది. ప్రభూ, మీరు జింకను పూర్తిగా తిన్నారు, కానీ మాకు ఏమీ మిగిలినది లేదు. మీరు సమానంగా పంచుకోమని చెప్పినా మీకు ప్రాధాన్యత ఇచ్చి మేము ఉపేక్షించాము అని నక్క చెప్పింది. సింహం తన తప్పును గుర్తించి నక్క తెలివితేటలపై ప్రశంసలు కురిపించి మిగతా స్నేహితులకు మంచి స్నేహితుడిగా మారింది.